నాకు అన్నయ్య నాకన్నా 2 నెలల పెద్ద. ఇద్దరు స్రవంతి రీడ్ స్టేట్ ద్వారా ఎన్నో రోజులు గడిపాం అక్కడ. నా సాహిత్యం అంతా ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా లేదు మా ఫ్రెండ్స్కి వినిపిస్తుండేవాడిని గొప్పగా పాట. ఈ శూన్యం ఇంకా కష్టం. ప్రతి పాటకి 15 వర్షన్స్ ఎందుకని అంటుండేవాడిని, నవ్వుతుండేవాడు. ప్రతి పదాన్ని చెక్కేవాడు, వజ్రం 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 పుదిగినట్టు. అందుకనే ఆ పాటలు అంత ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పాటల ప్రకాశం తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ఉంటుంది. సీతారామ శాస్త్రం పెద్ద, ఇంకా శూన్యం ఎవరు ఏం ఆడాలో తెలియట్లేదండి. అందరూ నన్ను సునీలు అని పిలుస్తారండి. ప్రపంచంలో నేను ఒక్కైనా నన్ను సునీలా అని పిలుస్తారండి. ఆయన ఒక్కనే. చాలాసార్లు ధైర్యం లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయన పాట విని ధైర్యంగా ఫీల్ అయ్యి ఏదో సాధిస్తాం అని, నేనే కాదండి అలాంటి చాలామంది, కోట్ల మందికి ధైర్యం చెప్పిన వ్యక్తి. ఆయన ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. గొప్ప సరస్వతి పుత్రుడి గురించి మాట్లాడే అనుభవం లేదు, నాకు అంత భాష రాదు. కాకపోతే ఈ సమయంలో చెప్పడం కరెక్టో కదా, కానీ ఇండస్ట్రీ మొదటి సినిమా చేసినప్పుడు అంటే గమ్యం చేశాక నేను చెన్నైలో ఉంటుంటే నాకు ఫోన్ చేసి, కృష్ణ గారు ఫోన్ చేసి ఇచ్చారు. చాలా గొప్పగా తండ్రి పేరు నిలబెడతామని చెప్పి ఫోన్లో చెప్పారు. ఆ టైంకి నేను అది నమ్మలేకపోయాను. నాన్నగారు ఎక్కడ, నేను ఎక్కడ ఇండస్ట్రీ, నేను చెన్నై, ఇక్కడ హైదరాబాదు, అవకాశాలు ఎలాగా, ఎప్పుడు సక్సెస్, ఎలా సక్సెస్, ఏమీ తెలియని ఒక అగమ్య గోచరంగా ఉన్న ఆ పరిస్థితిలో ఇంకా చాలా చెప్తే అతిశయోక్తి ఉంటుంది. ఇంకా తండ్రిని మించిన తనయుడు అన్నంత గొప్పవాడు అవుతాం రమేష్ ఫోన్లో చెప్పింది. ఇప్పటికైనా ఎప్పుడప్పుడు రింగ్ అవుతుంటుంది. ఆయన 2-3 సార్లు కలిసి ఆయన డైరెక్ట్గా నేను మాట్లాడాను. గొప్ప సరస్వతి పుత్రులు ఆయననే కాదు, ఏ వృత్తిలోనైనా మనం కాంప్రమైజ్ అయ్యి మనం చేసేటప్పుడు చాలా బాధ వేసినప్పుడు సార్ మనం ఎదగాలని అనిపిస్తుంది, కానీ గ్రాఫ్ కింద పడాలి, ఇవి పెడితే అవి చేయాలి అని అనిపించింది ఎవరికీ కూడా. అంత గొప్ప సరస్వతి ధార, నది లాంటి ఆయన భాష సరస్వతి, దీన్ని అన్కాంప్రమైజింగ్గా తన టర్మ్స్లో తను బ్రతుకుతూ ఇన్స్పైర్ చేశాడు ఆయన కవిత్వంతో, ఫిలాసఫీ చెప్పారు ఆయన కవిత్వంతో. గొప్ప అది ఒక ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే ఎస్పెషలీ రైటింగ్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ చేసి భాషలో కానీ దేనిలో కానీ రాయాల్సి వస్తే చాలా బాధపడిపోతారండి. చాలా సెన్సిటివ్ పీపుల్ వాడు, రచయితలు అనేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, అంత గొప్ప గొప్ప పాటలు రాసి మా అందరినీ ఇది చేసినందుకు మహనీయుడు చెప్తాను. వాళ్ళ ఆఖరి రెస్పెక్ట్స్ పే చేయడానికి వచ్చాను. అసలు మాటలు రావట్లేదు. రాత్రి నుంచి నమ్మలేకపోతున్నాను. నిన్న పొద్దున్నే యాక్చువల్గా నాకు మా సత్యసాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అని చెప్పారు, సీరియస్గా ఉందని. అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాళ్ళు.
కానీ ఈసారి మాత్రం అసలు ఇలా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో గత 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో మెంబర్గానే తిరిగేవాడిని. నెక్స్ట్ మారుతి నీ సినిమా అంటే నువ్వు వదిలేసే నేను రాసుకుంటానని. లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైను అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైను నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరు కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగ్గర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లు అన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. నిజంగా ఆయన లేని లోటు భర్తీ చేయలేంది. ఇంకా ఆయన మెమరీస్ అంటే ఆయన సాంగ్స్ వింటూ ఆయన పదాలతో మనతో పాటే ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాస్త్రి గారు నేను కోవిడ్కి ముందు బద్రీనాథ్ వెళ్ళాం యాడ్ ఫిల్మ్ చేయడానికి. అంటే కెమెరామెన్కి లిరిసిస్ట్కి రిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఆయనకి నాకు ఎప్పుడో 15 years ముందు ఒకసారి పరిచయం అయింది. తర్వాత మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ బద్రీనాథ్ వెళ్ళే దారి అంటే డెహ్రాడూన్ నుంచి బద్రీనాథ్ దాకా మాకు బై రోడ్ 14 hours జర్నీ. ఆ జర్నీ అంతా ఈ సాహిత్యం గురించి ఏదో ఒకటి చెప్తుండేవారు నాకు ఆయన. మధ్యలో అలా రిథం కొడుతూ అంటే ఎంటర్టైన్ చేస్తూ నాకు తెలియని చాలా విషయాలు తెలుగు పదాల్లో ఉండే నిగూఢ అర్థాలు అబ్బాయిని చెప్పేవారు. నేను ఎంజాయ్ చేస్తుంటే ఆయనకు అర్థమైంది నాకు కూడా ఈ సాహిత్యం అంటే ఇష్టం, తెలుసుకోవాలని ఉంది అనిపించినట్టుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 daysకి ఒకసారి లేకపోతే వీక్లీ ఒకసారి ఈ మధ్యన నాకు ఫోన్ చేసి ఏదోటి అనేవారు. ఏంటి సార్ ఇది అంటే గట్టిగా నవ్వేవారు. ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారో తెలియదు. ఆయన ఎవరికి ఫోన్ చేయాలి, ఒక విశ్వనాథ్ గారు లేదా త్రివిక్రమ్ లాంటి పండితులు ఫోన్ చేసి మాట్లాడాలి, కానీ నాతో మాట్లాడటం ఏంటి? ఇలాంటి రిలేషన్ నాకు శాస్త్రి గారికి మిస్ అయిపోయాను. It's very, very sad and unfortunate. Telugu industry we've lost one of the greatest writers and poet. What he's contributed to our film industry is something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I've traveled a lot with him right from my early films to Swarna Kamalam. సినిమాలన్నీ గుబ్బిల్ రాజా కానీ ఆడవా మాట్లాడడం కానీ మొన్న నారప్ప వరకు ఎంతో క్లోజ్గా ఉండేవాడు. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. ఒక తెలుగు సినిమా రచయితలకు జరిగిన కష్టం కాదండి, యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జరిగినటువంటి నష్టం. పాటే శ్వాసగా జీవించినటువంటి మా సిరివెన్నెల వాళ్ళ ఏడుబట్టి గుండె సరుకుపోతుంది. అన్నగారు అన్నగారు అంట ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు, ఆకాశంలో వాళ్ళిద్దరూ వేరు కావచ్చు, కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల 2 ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, భార్యకి, 2 కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి దివ్య లోక ప్రాప్తి
భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు. మహానుభావుడు, అంత గొప్పవాడు. వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంతో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా, మీ అందరి తరపున ప్రేక్షకులారా వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి. నమస్తే. మాట గట్టిగా రావట్లా, మాట్లాడాలని ఉంది కానీ మాట గట్టిగా రావట్లా. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నేను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు శాస్త్రి గారికి నేనంటే చాలా ఇష్టం అని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనంత ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న, మా తాతయ్య గారు, నాయనమ్మ, చిరంజీవి గారు లాంటి వాళ్ళు తప్ప, బయట ఫ్యామిలీ మనుషులు తప్ప, బయట వ్యక్తుల్లో కాళ్ళ మీద పడి నమస్కరించే ఒక్కరిద్దరిలో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ నాకు. ఆయన ఇప్పుడు కనిపించినా నేను కాళ్ళు పుట్టుకోవడం తక్కువ, అంత ఇష్టం నాకు, అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవలేదు, కొంచెం మెల్లిగా చదువుతాను. లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు. కానీ శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతమైన రెస్పెక్ట్ రావడానికి, భాష మీద రెస్పెక్ట్ రావడానికి, ఆ ఫీలింగ్ కలిగించగలిగే మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ ఆయనే. అదే మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళా మనకి శాస్త్రి గారు అలాంటి ఆయన ఇవాళ వాళ్ళు చనిపోవటం చాలా బాధాకరం విషయం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే, నిన్నటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు, ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఇప్పుడు వరుస పాటలతో, ఆలోచనలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన నింపాదిగా అలా పడుకోవడం, ఇలా పడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక నిజం. కానీ ఒక మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించి, చరిత్ర రాసి వచ్చే జనరేషన్స్ అందరికీ పాట అంటే ఇలా ఉండాలిరా అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేసామో, ఏం తప్పు చేసామో తెలియదు, కానీ అది అకాలంగా వెళ్ళిపోవటం అనేది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన. ఇది ఒక్కొక్కళ్ళుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కరిని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటల్ని రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్ని, చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో, అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట, నన్ను బాబాయ్ని పిలవండి, నేను నీకు పెదనాన్నని, నేను నీకు బాబాయ్ని. అలాగా
ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి. నాకు ఇక్కడ పద్మగారిని చూస్తున్నా, వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నా కూడా మనసంతా ద్రవిస్తోంది. ఏం చెప్పాలో, ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి కుటుంబానికి అని. కూలిపోయిన రోజు నా జీవితంలో నేను ఫస్ట్ సినిమా నుంచి ఆత్రేయ గారు, తర్వాత సుందరరావు గారు, ఆయన తదనంతరం అన్ని పాటలు సీతారామ శాస్త్రి గారితో రాయడం జరిగింది. ఇప్పుడు నేను తీస్తున్న దుర్గన్ సినిమాలో 2 పాటలు రాసి ఇచ్చి రికార్డింగ్ కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి టైటిల్ సాంగ్ అన్నీ మంచి సెక్షన్లే పల్లె వరకు రాశారు, చరణం పెండింగ్లో ఉంది. కానీ ఆఖరి రోజుల్లో ఆయన మాతోనే ఉన్నారు, మా పాటలే రాశారు అని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వెనక్కి తిరిగి చూస్తే శుభలగ్నం, గోవింద గోవింద, పెళ్లి సందడి, ఇంద్ర, ఇలా ఎన్నో అన్ని సినిమాలు, అన్ని పాటలు వారు రాసి. ఇప్పుడు మాకు బాగా డిస్కంఫర్ట్, చాలా చెప్పుకోలేనంత నష్టం ఏమిటంటే, ఇప్పుడు నాగి తీయబోయే ప్రభాస్ గారి సినిమాకి 5 పాటలు వారే రాయాలి. నాగి ఇంకొకరితో రాయించుకోలేడు, కూర్చోలేడు. నిన్నటి నుంచి నాగి మామూలు మనిషి రాగలిగాడు. అదొకటే మాకు ఇబ్బందిగా కాదు. బట్ స్వర్గలోకం నుంచి కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. అనగారిపోతున్న తెలుగు భాషని మళ్ళీ ఆయనే ఎలాగోలా కాపాడతారని ఒక నమ్మకం కూడా. అయోమయ పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ప్రపంచమంతా అలాంటిది. నిన్న ఈ వార్త వినగానే చాలా, ఎందుకంటే సిరివెన్నెల, ఆ సిరివెన్నెల సినిమాతోనే మా ఇద్దరి పైన మొదలైంది. ఎందుకంటే ఆయన పాటలు రాయడం, అలాగే ఆ సినిమాకి నేను మాట డబ్బింగ్, హీరోకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా చూసిన తర్వాత నన్ను ఆయన ఆశీర్వదించిన రోజు ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. చాలా మృదువుగా, చాలా సున్నితంగా చెప్పావు సాయి అని నన్ను ఆశీర్వదించారు. అలా నా ప్రతి అడుగులోనూ, ముఖ్యంగా మా ఫ్యామిలీ ఆశీర్వదిస్తూ, మమ్మల్ని అభిమానిస్తూ, మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఇండస్ట్రీని అంతా ప్రేమించేవారు. ప్రతి మంచి సినిమాని, మంచి పాటని, ఒక మంచి పర్ఫార్మెన్స్ని, ఏదైనా సరే ఎంతో ఎంతో అలాంటి మనిషి ఈరోజు లేడు అన్నది అంటే తప్పకుండా. నిన్న నుంచి టీవీలన్నీ చూస్తూ ఉంటే ఆయన కనిపిస్తూనే ఉన్నారు, వినిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి పాట ఒక ఆణిముత్యం. నిజంగా అన్నయ్య, బాలు గారు, ఈరోజు గురువు గారు, మధ్యలో మా శివశంకర్ మాస్టర్, ఇలాగ ఎంతోమంది నా అనుకున్నవాడు, మన కేఎస్ నాగేశ్వరరావు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటే అయ్యో అయ్యో అనిపిస్తుంది తప్ప ఇది రియల్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. ఈ క్షణికమైన జీవితంలో మనం ఏం చేశామన్నదే ముఖ్యం. ఆయన తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన రారాజు. ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి ఎప్పుడూ ఆయన అలా
కాస్తూ ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి. ఇంకా పిల్లలిద్దరూ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఎవడు మేము చేసిన తర్వాత రాజా కూడా అందులో యాక్ట్ చేశాడు. ఆయన ఫోన్ చేసి, సాయి నీ విశ్వరూపం చూశానయ్యా అని, కొడుకు కన్నా నన్ను ఎక్కువగా అయిన పాపం. గ్రేట్ సోల్. సో ఆయన లేరు అన్నది నిజం, ఉన్నారన్నది అంతకంటే పెద్ద నిజం. ఉంటారు, ఆశీర్వదిస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మరో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సీతారామ శాస్త్రి. కొన్నిసార్లు మన ఆవేదనని, మన బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా మనకి మాటలు రావు. అలాంటి మాటల్ని ఆ మహానుభావుడు ఆయన కలంతో వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితి. బహుశా ఈరోజు నా ఆవేదనని కూడా ఆయన కలంతోనే ఆయన వ్యక్తపరిస్తే బాగుండేదేమో. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన, ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన అక్షరాలు, తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం, తెలుగు భాష బ్రతుకున్నంత కాలం చిరస్మరణీయంగా ఆయన రాసినటువంటి సాహిత్యం బ్రతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాటని వెయ్యాలని, పైనుంచి తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. సీతారామ శాస్త్రి గారు మరణం చాలా బాధ కలిగించింది. మేము మొట్టమొదటిసారి ఆయనతో పరిచయం నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిపించినప్పుడు వారితో మాకు చాలా గాఢమైన పరిచయం. అలాగే నేను జానీ సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఆయనతో సాహిత్యాన్ని గురించి కానీ, ఆయన విలువల గురించి కానీ ఇవన్నీ నాకు చాలా ఆకట్టుకున్నాయి. అలాంటి కవి, సాహిత్యవేత్త నిజంగా కనుమరుగవడం చాలా దురదృష్టకరం. ఆయన కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి. దానికి చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి సతీమణి గారికి, వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపం తెలియజేస్తాను. వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులందరికీ. చాలా రోజులు అంకుల్ని కలవాలి, ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. ఈ కరోనా అనేది మనందరి మధ్య చాలా దూరం పెంచేసింది. అది ఆయనకు కూడా కరోనా టైంలో మనం కలవడం కూడా కరెక్ట్ కాదు అని అనుకుంటే, అంకుల్ అంతా సెటిల్ అయిన తర్వాత కలుస్తాం అని ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. కానీ కలవడం ఇలా అవుద్దని అనుకోలేదండి. నాకైతే ఆయనతో ఏంటంటే, నాకు మోస్ట్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ రాసింది ఆయనే. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ అనే రిలేషన్షిప్ కంటే కూడా నాకు మా ఫాదర్ తర్వాత ఒక ఫాదర్ ఫిగర్ లాగా, ఫాదర్ అంతటా ఆయన. మా నాన్నగారి తర్వాత నన్ను తిట్టినా కొట్టినా ఆయనే మాట. అదే ఆయన అంటారు, రే మీ నాన్న తర్వాత నేను తిట్టినా కొట్టినా నేనేరా అని అంటారు. రే నాన్న అని ఎంతో ప్రేమతో పిలుస్తుంటారు. ఆయన లాస్ట్ ఇయర్ 65th బర్త్డే అప్పుడు కూడా ఈ వీడియోలో మొత్తం యూఎస్ నుంచి అందరూ మాట్లాడినప్పుడు ఆయన పర్టికులర్ చెప్పారు, ఇందులో కన్ఫర్మ్గా దేవి మాట్లాడాలని. నేను లేకుండా ఎలా జరుగుద్ది అంకుల్ ఫంక్షన్ అని. అంత చనువు మాకు. అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడిన దానికంటే ఆయన నా గురించి మాట్లాడింది ఎక్కువ. అంటే అంత ప్రేమిస్తారు మనుషులు అందరి గురించి. ఒక పాట మనం బాగా రాసామంటే ఫోన్ చేసి, నాన్న ఇది బాగా రాసేవరా, ఎంత బాగా రాసేవని ఒక్కొక్క లైన్ వివరిస్తారు. అలా ఎనీ లిరిక్ రైటర్ రాసినా కూడా. సో ఆయన నుంచి ఒక ప్రశంస రావడం అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇంకా ఆస్కర్ అవార్డు వచ్చినట్టే. సో అండ్ ఐ ఫీల్ ఈజ్ టూ యంగ్ టు మనల్ని ఇలా వదిలేసి వెళ్ళడం. చాలా త్వరగా వెళ్ళిపోయారు. బట్ ఆయన పాటలు, ఆయన లిరిక్స్, ఆయన మనకు నేర్పిన
లాట్ ఆఫ్ టీచింగ్స్ మనతోనే ఉంటాయి. బట్ ఇంకా అంటే రాకింగ్గా సాంగ్స్ రాస్తూ అదరగొడుతున్న టైంలో ఆయన ఇప్పటికీ ఇలా అదరగొడుతూనే ఉండేవారు. యాక్చువల్గా ఇంకా చాలా రాయాల్సినవి మనం వినాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి సినిమాలో ఒక పాట మీరు రాయాలి అంకుల్ అన్నాను. ఆయన ఎప్పుడు మళ్ళీ మన కాంబినేషన్ రాస్తూనే ఉన్నారు. మొన్నైతే F3కి ఒక సాంగ్ రాయాలని చెప్పి నేను మాట్లాడుకుని అనిల్ గారు వెళ్ళి కలవడం కూడా జరిగింది. నేను హైదరాబాద్ వచ్చిన ఇద్దరం కలుద్దాం ఆయన్ని అనుకున్నాం. బట్ అన్నీ ఇలా నిరాశగా మిగులుతాయి అనుకోలేదండి. బట్ ఎనీవేస్ ఈజ్ అ గ్రేట్ లెజెండ్. హీ గేవ్ అస్ సో మచ్ టు రిమెంబర్. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈరోజు ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డే. సీతారాం శాస్త్రి గారు లేరు అనేది నిజంగా నిన్న ఈవినింగ్ తెలియగానే నమ్మలేకపోయాం. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో హెల్త్ బాగోలేదని మాకు తెలుసు, కోలుకుంటారు అనేది మా అందరికీ తెలుసు. బట్ ఈరోజు సడన్గా ఆయన లేకపోవడం, ఆయనకి నాకు ఉన్న అనుబంధం చాలా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. మా తారక రాముడు చాలా సినిమాలు నా సినిమాలు రాయడం జరిగింది. అలాగే ఖడ్గంలో నువ్వు నువ్వు అనే సాంగ్, ఖడ్గం ఫిల్మ్ కానీ, మహాత్మా సాంగ్స్ కానీ, అలాగే తారక రాముడు సాంగ్స్ కానీ, మేమిద్దరం ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాను, నన్ను తారక రాముడు అని పిలుస్తాడు. అంత అనుబంధం ఉంది ఆయనతో. ఈరోజు ఆయన లేడు అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. అలాగే అలా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది ఆయన లేదు అనే విషయం తెలుసు. థ్యాంక్ యూ. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిది నాది తండ్రి కొడుకుల అనుబంధం. మా ఇద్దరు పరిచి 35 సంవత్సరాలు. నా మొదటి సినిమా కళ్ళు సినిమాకి ఆయన పాటలు రాశారు, పాడారు, ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన వాళ్ళ అబ్బాయి పేరు రాజా అవ్వటం వల్ల ఎవరినైనా నన్ను పరిచయం చేస్తే మా రెండో కొడుకు రాజా అని పరిచయం చేసేవాడు. నేను ఎవరు పరిచయం చేసిన లాస్ట్ వరకు కూడా 6 నెలల క్రితం వరకు కూడా ఆయనతో రైలు ప్రయాణం మర్చిపోలేంది. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊళ్ళో భోజనానికి వెళ్తాం నేను, ఎంబీరావు గారు. ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్ చెప్తూ నాకు ఉంటాను. ఏదైనా మంచి పని చేస్తే నాకు వెంటనే ఫోన్ చేసేవారు, రాజా చాలా మంచి పని చేశారు రాజా, ఇట్స్ వెరీ గుడ్ అని. అలాంటి తండ్రిని కోల్పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం. నాకు ఒక్కడికే కాదు, ప్రతి తెలుగువాడి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడటం. యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ తొలి ప్రేమలో తాజ్మహల్ సాంగ్, నా మనసే సాంగ్ రాసి నాకు పెద్ద పేరు. ప్రతి ఒక్క ఫిల్మ్కి నాకు అన్ని సాంగ్స్ రాశారు. ఇట్స్ అ గ్రేట్ లాస్. నిన్న నిజంగా చాలా దుర్వార్త. అంటే నిన్న నిజంగా చాలా షాకింగ్ విషయం అనమాట. అంటే నేను ఒక పాటల రచయితగా ఎదగడానికి, అంటే ఒక పాటల రచయితగా నేను మొదలవ్వడానికి ముఖ్య కారణం మన సీతారామ శాస్త్రి గారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ఆల్బమ్ వర్షం సినిమా, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వర్షం సినిమా ఆల్బమ్ విని, అందులో ఉన్న పాటలన్నీ విని, ఆ పాటల్లో ఉన్న సాహిత్యాన్ని విని, దీనికి ఒక పాట ఉంటుంది, పాటకు ఒక లిరిక్ ఉంటుంది అని సీతారామ శాస్త్రి గారి గురించి తెలుసుకొని, తద్వారా వేటూరు గారి గురించి తెలుసుకొని, తెలుగు పాటల మీద ఒక పరిశోధన చేసి ఒక మంచి రచయితగా నేను ఎదగాలని ఒక ఆశయాన్ని సంకల్పించుకున్నాను ఆ రోజు. సో అలాంటి సంకల్పానికి కారణమైన గురువుగారు సీతారామ శాస్త్రి గారి వాళ్ళ లేరు అని అంటే నిజంగా నిన్న నాకు అసలు నమ్మశక్యం కాలేదు. సో అంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో నిజంగా ఆయన ఎప్పుడూ ఒక మంచి కవిత్వం రాసిన ఇంటికి పిలిచి చాలా బాగా రాసేవరా నాన్న అని ఆశీర్వదించే గొప్ప మహోన్నత వ్యక్తి.
ఇవాళ ఆయన లేరు మనతో పాటు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన పాటలు కానీ, ఆయన తాలూకా ఇన్స్పిరేషన్ కానీ, ఆయన మనకిచ్చిన స్ఫూర్తి కానీ, ఆయన మనకు అందించిన సాహిత్యం కానీ ఎప్పుడూ మనతో ఎల్లప్పుడూ ఒక యుగకర్త. ఆయన ఎన్నో అలా ఉండిపోతాయి. వాటి నుంచి నిత్యం మేము పాటలు నేర్చుకుంటూ ఒక విద్యార్థులుగా మేము ఆ పాటలు రాస్తూనే ఉంటాం, ఆ పాటలను ఫాలో అవుతూనే ఉంటాం. ఆయన నిత్యం నీడలాగా ఆయన సాహిత్యాన్ని, ఆయన దారిలో మేము నడుస్తూనే ఉంటాం. నిజంగా ఈరోజు ఆయన అంటే లేరు అనేది అసలు అంటే తెలుగు వాళ్ళకి అది జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగా ఉందండి. అంటే మాటలు నిజంగా ఏం చెప్పాలో వాడు తెలియట్లే. ఎప్పుడు నువ్వు నాకు మూడో బిడ్డవి సాయి తర్వాత అనేవాళ్ళు. నాకు ఎన్నో గొప్ప సాంగ్స్ ఇచ్చారు. మెయిన్ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో విల్ మిస్ హిమ్. రాసి మనందరినీ ఆయన ఇంటి పేరునే మార్చుకొని ఆ చిత్రంతో వెన్నెలలో ఓలలాడిస్తున్నారని చెప్పాలి. ప్రతి పాటలోనూ అర్థం పరమార్థం లేకుండా ఏ రోజు ఆయన రాసింది లేదు. ప్రతి ఒక్కరిని మేలు కొలిపే ఆయన ధ్యేయం. ఏ విధంగా చెప్పాలనుకున్నా ఇక్కడ అమావాస్యని మిగిల్చి వెన్నెలను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. పాడడానికి బాలు గారిని, ఆడడానికి శివశంకర్ మాస్టర్ని, వాళ్ళిద్దరే ఉంటే సరిపోతుందని సిరివెన్నెల గారు రాయడానికి కూడా తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. గురువు గారితో చాలా మంచి అనుబంధం ఉంది మా అందరికీ. చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళ అబ్బాయి మేమందరం ఒక దగ్గర సంగీతం నేర్చుకునేటప్పుడు వాళ్ళతో మా ఇంటికి వస్తూ ఉంటారు. చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప ఏం చేయలేం. దేవుడికి ఇష్టమైన వాళ్ళందరినీ ముందుగా తొందరగా తీసుకెళ్ళిపోతాడు. అదే గురువు గారి విషయంలో జరిగిందని అనుకుంటున్నాను. తెలుగు సినిమాకి ఈరోజు కలం మూగపోయింది. ఇక ముందు మళ్ళీ అలాంటి కలం పుడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ కలం మన సినిమా బలం వెళ్ళిపోయింది. చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఏదో గుండెని ఎవరో పిండుతున్నట్టుగా ఉంది. తెలియని బాధ ఆవహించేసింది నిన్నటి నుంచి. బాలు గారి విషయంలో, సిరివెన్నెల గారి విషయంలో, వేటూరు గారి విషయంలో జీర్ణించుకోలేని విషయాలు ఇవన్నీ. మహానుభావులు అందరూ వెళ్ళిపోయారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. శాంతి. అనుకోకుండా ఎప్పుడు ఇలాంటి జరుగుతుందని కూడా నేను కళ్ళలో కూడా అనుకోలే. ఎంతో కాలం అర్థంతో తిరుగుతూనే ఉండేవాడిని. వీఆర్ వెరీ క్లోజ్గా ఉండేవాడిని. అటువంటి వ్యక్తి దారుణంగా ఈ విధంగా జరిగిపోవటం అనేది చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. ఆ మహానుభావుడు కలం పట్టుకుంటే చాలు ఎన్ని రకరకాలుగా చేసినటువంటి పనులున్నాయంటే నిజంగా అద్భుతం. ఆ మహానుభావుడు లేడు అన్న సంగతి తెలిసిన తర్వాతే మాటలు రావు. నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని. మొట్టమొదటి రోజు నుంచి ఆయనతోనే ఉంటూ నాకు అన్ని పాటలు రాసి పెట్టింది ఆయనే. ఎన్నో పాటలు సినిమాలో కాకుండా బయట కూడా ఎన్నో చేసాం. మాట్లాడటాం కూడా తలుచుకుంటేనే బాధగా ఉంది. స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు సినీ సాహిత్యానికి 2 రథచక్రాలు వంటి వాళ్ళు. ఆ 2 రథచక్రాలను కోల్పోయినటువంటి తెలుగు సాహిత్య రథం ఈ రోజున పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది.
40 ఏళ్ల అనుబంధం, నాకు ఎన్ని సినిమాలు రాశారో తెలియదు. కాక మంచి మిత్రులు, ఎప్పుడూ నవ్వుతూ. ఆయన గొప్పతనం ఏంటంటే తెలుగు సినీ సాహిత్యం అంటే కేవలం కమర్షియల్ సినిమాని కాకుండా నిఘంటువులో ఉన్న వాడుకలో లేని పదాలు కూడా తీసుకొచ్చి ఈ రోజున సినీ సాహిత్యంలోకి జోడించి అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మంచి మిత్రుడు, మంచి సోదరుడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేనటువంటి తెలుగు సినీ సాహిత్యం సౌరు లేని దీపపు కుందలాంటిది. నిజంగా చాలా పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం, మంచి సోదరుని కోల్పోయాం. ఆయన ఆత్మ శాంతించాలని మా తరఫు నుంచి కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. విష్ణు అధ్యక్షుడు వాళ్ళ చిన్నాన్న పెద్ద కర్మ ఉందని రాలేకపోతున్నాడు ఇవాళ. కాబట్టి మేమందరం మా తరఫు నుంచి వచ్చి కూడా కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలిపి మా యొక్క మద్దతు ఎప్పుడు కూడా కుటుంబానికి ఉంటుంది. సాహిత్యం ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు గుర్తుంచుకుంటాం. సీతారామ శాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు. ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నామని అడగటం, జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవటం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో ఓ పాట, ఓనమాలు అనే ఓ పాట ఉంది. అటువంటి ప్లస్ ఈ పాటలు ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో వామ్గా పలకరించడం, ఆయన ఐ హోప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అండ్ ఆయనకి సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మాటలు మూగబోయాయి, అందుకని మాకు ఎవరికి కూడా మాటలు రావడం లేదు. ఆయన ప్రతి మాట సముద్రం అంత లోతు. అంటే ఒక లవ్ సాంగ్స్ ఇలాంటివి ఎవరన్నా చాలామంది రాస్తారు. బట్ జీవితం అంటే ఏంటి? రోజు పొద్దున లేస్తే ఎన్నో సమస్యలు, ఎన్నోసార్లు మనకి అరే ఏంటి జీవితం, ఎలా మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడల్లా సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి వింటే సరిపోతుంది. ఆయన జీవితం గురించి చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తూ ఉంటారు. జగమంత ప్రపంచం దగ్గర నుంచి చూస్తే ఎన్నో వందల పాటలు. మా జీవితంలో మేము మర్చిపోలేని సినిమా శృతిలయలు, రాజశేఖర్ గారి కెరియర్లో. నిన్నటి నుంచి తెల్లవారదేమో స్వామి పాట వేస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు. లైఫే ఒక జ్ఞాపకం అనుకోండి. కానీ చాలా చాలా చిన్న వయసులో, అంటే దిస్ ఈజ్ లైక్ టూ ఎర్లీ అండి. ఇలాంటి ఇది ఎవరిమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ హోల్ ఇండస్ట్రీ మొత్తానికి చాలా ఒక పెద్ద షాక్. అండ్ ఆయనని రీప్లేస్ చేయడానికి ఎవరు ఉండరు, రారు కూడా. హీల్ బి మిస్డ్. సార్, వి మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అందరికీ నమస్కారం అండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాస్ ఇండస్ట్రీ పెద్ద లాస్. అది ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లాస్ని తీర్చలేనంత లాస్ అండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. వారు పండితులను, పామర్లను మెప్పించగలిగిన ఒక గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారిది. సినిమా రంగ పాటలైనా కూడా వారి పాటల్లో అశ్లీలానికి, ద్వంద్వ అర్థాలకు తావు లేకుండా పాటలు రచించినటువంటి గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారిది.
సీతారామ శాస్త్రి గారంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా రంగంలో వారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారు సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని రగిల్చడానికి, అస్పృశ్యతలను తొలగించడానికి, ప్రజలను చైతన్యవంతులు చేయడానికి సినిమా పాటలు కూడా చాలా గొప్పగా, అంటే ఒక సినిమా రంగంలో వ్యాపారం ఉంటుంది, వ్యాపారంతో పాటు ఒక సామాజిక చైతన్యాన్ని, ఒక అవగాహనను పెంచడానికి చాలా గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. వారి మరణం మనందరికీ కూడా ఎంతో బాధను, దుఃఖాన్ని మిగిల్చింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తా ఉన్నాం. తెలుగు అక్షరాలు 56 అయితే తెలుగు నేర్చిన ప్రతివాడికి ఆ 56 అక్షరాలే మూలమైతే అదే 56 అక్షరాలని తన పద విన్యాసంతో కేవలం సినిమా పరిశ్రమ మీదే మాత్రమే కాకుండా తెలుగు తెలిసిన, తెలుగు నేర్చిన ప్రతి తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రని ముద్రించుకు వెళ్ళినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తెలుగు జాతి సినిమా కోసం కాకుండా తెలుగు జాతి గర్వపడేలాగా తన కళాన్ని కదిలించినటువంటి గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాం. ఎన్నో గొప్ప పాటలు, ఇండస్ట్రీ నిజంగా గర్వించదగ్గ పాటలు, అంటే నిగ్గదీసి అడుగు ఈ సమాజాన్ని అని నిగ్గదీసి అడిగిన ఆ మహాకవి గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అందరి తరఫు నుంచి ముందుగా మా సానుభూతులు, అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులకి అలాగే కవులకి మరణం అనేది ఉండదు. వారు శాశ్వతంగా అందరి మనసుల్లోనూ సజీవంగా వారి పాటల ద్వారా, వారి నటన ద్వారా జీవించుంటారు. అందుకని సీతారామ శాస్త్రి గారికి జోహార్, 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 జోహార్. సీతారామ శాస్త్రి జోహార్. సీతారామ శాస్త్రి గారికి జోహార్, 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 జోహార్. ఇక్కడ ఉండకుండా ఉండటానికి కారణం ఇవాళే వారి బాబాయ్ గారి పెద్ద కర్మ జరుగుతుంది తిరుపతిలో. వారు ఆ పెద్ద కర్మ అటెండ్ అవటం జరుగుతుంది. అందుకని వారి తరఫున, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున నేను నా ప్రగాఢ సానుభూతిని అలాగే సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు, ఆయన నాకు గుర్తుండిలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనతోటి కూడా నేను వర్క్ చేశాను. చిరంజీవి గారి సినిమా స్టాలిన్ సినిమా అప్పుడు సాంగ్స్ గురించి ఆయనతోటి నేను గడిపిన క్షణాలు మర్చిపోలేను. అలానే నేను డైరెక్టర్ అయిన తర్వాత నా బలుపు సినిమాలో బలుపులో వచ్చే ఒక సాంగ్ ఏమైందో అనే ఒక సాంగ్ ఆయనతో రాయించుకున్నాను. దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమన్ను ఆ సాంగ్ రాసేటప్పుడు ఆయనతో నా ట్రావెల్ మర్చిపోలేండి. అంటే ఒక 2 రాత్రులు ఆయనతోటి ఒక లిరికల్గా, ఒక సాహిత్యంతో ఆయనతో గడిపాను.
మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప లెజెండ్ని కోల్పోయింది. సీతారామశాస్త్రి గారు మన మధ్య లేకపోయిన భౌతికంగా ఆయన పాటలు, ఆయన రాసిన పాటలు జీవితకాలం మనతోటే ఉంటాయి. అలానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తాం. లాంగ్ లివ్ లెజెండ్. ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 2007లో నేను కృష్ణవంశీ గారి దగ్గర రైటర్గా ట్రై చేస్తున్న టైంలో ఆయన కలిసి ఒకసారి ఇప్పుడు గోవా వెళ్ళాం నేను కృష్ణవంశీ గారు. ఆయన ఒక మంచి మాట అన్నాడు, బాబీ ఇమ్మీడియట్గా నువ్వు డైరెక్ట్గా ఇవ్వు అన్నాడు. ఏం సార్ అని అంటే, మీకున్న జనరేషన్కి శాస్త్రి గారితో పనిచేసే అవకాశం ఇమీడియట్గా కల్పించుకోండి. ఎందుకంటే అలాంటి రైటర్ నేను ఇప్పుడు చూడలేదు, నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉండరు. శాస్త్రి గారితో పనిచేయటం అనేది నిజంగా మీరు చేతులు మీ పిల్లలకి వాళ్ళ వెళ్ళి చెప్పుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప అనుభవాలు చెప్పారు. ఆ తర్వాత నేను ఫస్ట్ సినిమా పవర్ అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఫుల్ కట్ చెప్పడం. ఆయనకి ఎంత నాలెడ్జ్ పరుడు అంటే, మనం ఎన్నో ట్విస్టులతో ఒక కథను దాచిపెడితే టేకప్ చేసి 2 నిమిషాలు నవ్వుతూ ఉంటారు. ఆయన ఎందుకు గురుగారు నవ్వుతున్నారంటే సెకండ్ హాఫ్ ఆయన చెప్పేస్తుంటారు. సో ఇంటర్వల్కి ఇలా అవుద్ది, సెకండ్ హాఫ్ ఇది కదమ్మా అని. సో అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న ఫిలాసఫీ కానీ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎలా మలుచుకోవాలి అని చెప్పి ఒక గొప్ప మహానుభావుడు ఆయన. ప్రతి సినిమా కథని ఆయన వెళ్ళి తీసుకెళ్ళి చెప్పేవాడిని, జైలో కోసం కానీ ఎన్ని సినిమాలకి. సో ఇవాళ ఆయన మరణం అనేది తీర్చుకోలేదు, నిజంగా లోటు అది. మళ్ళీ అలాంటి గొప్ప మహానుభావుడు నా నెక్స్ట్ జనరేషన్లో చూడలేదు. కృష్ణవంశీ గారు అన్న మాట ఇప్పుడు నాకు రాత్రి నుంచి అర్థమవుతుంది, సాయంత్రం అన్న దగ్గర నుంచి. మిస్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు సీతారామశాస్త్రి గారు లేని లోటు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకి వెలకట్లయింది. ఆయన పాటలు కానీ ఆయన సాహిత్యం నాకు చాలా ఇష్టం. నిజంగా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. సీతారామశాస్త్రి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నాకైతే నిన్నటి నుంచి అసలు బ్లాంక్ అయిపోయాను నేను. ఎందుకంటే నేను నా ఆఫీస్ ఉండేది కూడా సీతారామశాస్త్రి గారి ఇంటి పైన. రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన పలకరించడం, ఆయన నవ్వుతూ పలకరించడం, రోజు ఆయన్ని చూస్తూ ఉండేవాడిని. సడన్గా ఈ వార్త వినినంతా నేను అసలు షాక్లో ఉన్నాను. సో తెలుగు సినిమా కళామతల్ని తన అక్షరాలతో అక్షరమాల వేసినటువంటి గొప్ప సాహిత్యవేత్త. అలాంటి ఒక గొప్ప సాహిత్యవేత్త మన మధ్య లేకపోవడం మాత్రం మన అందరి గొప్ప లాస్ అది. సో ప్రతి అక్షరం ఆయన రాసిన ప్రతి పాటలో ప్రతి అక్షరం మనకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. సో మిస్ యూ సీతారామశాస్త్రి గారు సీరియస్. సో వారిని ఈరోజు మనం కోల్పోవడం చాలా 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 బాధాకరం. అండ్ తెలుగు సినిమా ప్రపంచానికి చాలా అన్యాయం జరిగింది. ఈరోజు తెలుగు పాటకు అన్యాయం జరిగింది. వారు రాసినటువంటి మాటలు, పాటలు ఎంతోమందిని, సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వారు మనకి అంకురంలో పాటలు కానీ, సిరివెన్నెల పాటలు ఎంతో పాండిత్యాన్ని చూపించాయి. సో వారి పాటలు తెలియని ప్రజానికం లేరు ఈరోజు. సో వారిని ఎంతో మిస్ అవుతున్నాము. నేను వారు రాసినటువంటి పాటలు కొన్ని నేను పాడడం జరిగింది. వారి అబ్బాయి నటించినటువంటి కేక సినిమాలో వారు రాసినటువంటి పాటలు, అలాగే కొంచెం కారంగా కొంచెం గారంగా, చక్రంలో వారు రాసినటువంటి పాటలు. నాకు చాలా ఇష్టమైన పాట జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. చక్రి గారు స్వరపరిచినటువంటి పాట. చక్రంలో అద్భుతమైన పాటలు ఇచ్చారు. సో వారితో నేను ఎంతో కొంత సమయం గడిపాను అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురువుగారు మన మధ్య లేకపోయినా కూడా వారి పాటల్ని, వారి పదాల్ని
వారు అందించినటువంటి సాహిత్యాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వారిని మన మదిలో వారు జీవించే ఉంటారు ఎప్పటికీ కూడా. గురువుగారికి నమస్తే.